హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మన కిచెన్. ఈరోజు గారెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అలాగే జల్లెడ కూడా తీసుకొని పిండిని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న పిండిని మెల్లిమెల్లిగా ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో బౌల్ తీసుకొని పిండిని కొంచెం కొంచెంగా అందులో యాడ్ చేసుకొని నార్మల్ వాటర్ తీసుకొని పిండిని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా నార్మల్గా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గారెల మెషిన్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న గారెలన్నీ ఒక దాంట్లో వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి. అలాగే మీకు ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్. ఇలా ప్యాన్ పక్కన ఒక గ్లాస్లో నిండుగా వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల ప్యాన్లో ఆయిల్ తొందరగా అయిపోదు. ఇలా వేసుకున్న అప్పాలని 2 వైపులా బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో వేయిస్తే గారెల టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వేడి వేడి క్రిస్పీ గారెలు రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్. ఇట్లు మన కిచెన్.